హాయ్ గైస్, ఈ వీడియోలో వచ్చేసి ఓటీపీ స్కామ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ జనరేషన్లో ఎలా ఉందంటే మనం ఎక్కడికి బయటకి వెళ్ళాలన్నా ఏమైనా ఆర్డర్ చేయాలన్నా ఓటీపీ అయితే కంపల్సరీ అడుగుతారు. సపోజ్ మీరు బయటికి ట్రావెల్ చేయాలన్నా కూడా ర్యాపిడో అయితే బుక్ చేస్తారు కదా, సో దానికైతే ఓటీపీ అడుగుతారు. ఫుడ్ బుక్ చేయాలన్నా కూడా దానికైతే ఓటీపీ అడుగుతారు. ఈ ఓటీపీ ఎందుకు అడుగుతారంటే ఆ పర్సన్ మీరేనా కాదా అని జస్ట్ కన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అయితే ఓటీపీ అడుగుతారు. ఎందుకంటే థర్డ్ పర్సన్ వచ్చి ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోతే మీకు ఇబ్బంది అవుతుందిగా, అండ్ వాళ్ళకు కూడా లాస్ అవుతుంది. సో దానికోసం అయితే వాళ్ళైతే ఓటీపీ సిస్టమ్ అయితే పెట్టారు. సో ఈ ఓటీపీ సిస్టమ్ వల్ల ఏం జరుగుతుందంటే ఒక ప్రాసెస్లో వెళ్తుంది, ఒక థర్డ్ పర్సన్ అయితే ఇన్వాల్వ్ కాకుండా అయితే ఉంటారు. సో దానికోసం అయితే ఈ ఓటీపీ సిస్టమ్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఓటీపీ వాళ్ళకి కాకుండా మీరు వేరే వాళ్ళకి షేర్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ అయితే వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుంది. సో మీకు అకౌంట్లో డబ్బులు కట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో దానికోసం అయితే ఓటీపీ ఎవరు షేర్ చేయాలో సో వాళ్ళకే షేర్ చేయాలి. సో మీకు ఎలా తెలుస్తుంది సో ఆపోజిట్ పర్సన్ ఫ్రాడా కాదా అనేది వీడియో చెప్తాను. సో హాయ్ గైస్, నా పేరు శ్రీకాంత్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంత్ టెక్ విజన్. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇండియాలో మెయిన్ ఫ్రాడ్ జరుగుతుంది దేనివల్ల అంటే ఒక పర్సన్ ఈజీగా అయితే ఫూల్ అయితే ఆడిపోతున్నమాట. సో ఇది ఏంటంటే ఒక ప్రాసెస్ వేలో అయితే వాళ్ళైతే ఫ్రాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎలా అంటే మనమైతే ఆన్లైన్ అయితే ఆర్డర్ చేస్తూ ఉంటాం, షాపింగ్ చేస్తూ ఉంటాం. ఏంటంటే డ్రెస్సెస్ కానీ వేరే ఎలక్ట్రానిక్ థింగ్స్ వేరే ఫ్లిప్కార్ట్, అమెజాన్ అండ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్లో అయితే మనం అయితే ఆర్డర్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మీరు ఈవెన్ ఏం ఆర్డర్ చేయకుండా కూడా మీ నేమ్, ఫోన్ నెంబర్, మీ అడ్రస్లో అయితే ఒక కొరియర్ అయితే రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చినాక ఏమంటారంటే సార్ మీకు అయితే ఒక కొరియర్ వచ్చిందని అంటారు. కానీ అప్పుడు మీరేమంటారు, సార్ నేను ఇలాంటి ఆర్డర్ అయితే చేయలేదు అంటారు. అప్పుడు వాడు మీ ఫోన్ నెంబర్, మీ నేమ్ అనే అడ్రస్ అయితే చెప్తారన్నమాట. సో అప్పుడు మనం అయితే 50% అయితే కన్విన్స్ అయితే అయిపోతాం, నేనే ఆర్డర్ చేశాను మొన్న, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ నా డోర్ దగ్గరికి ఎలా వస్తుంది, ఎగ్జాక్ట్లీ నా అడ్రస్కి ఎందుకు వస్తుందని మీరైతే 50% అయితే అక్కడైతే ఫ్లాట్ అయిపోతారు. అండ్ మీరు సార్ నేను ఆర్డర్ చేయలేదు అంటే వాళ్ళు ఇంకో మాట ఏమంటారంటే సార్ దీనికి అయితే ఆల్రెడీ అయితే మీరు అయితే డబ్బులు పే చేసేసారు, బై మిస్టేక్లో మీరు ఆర్డర్ చేసి ఉంటారేమో, మీకైతే ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పండి అని ఈ ఆర్డర్ అయితే మీరు తీసుకోండి, ఆల్రెడీ అయితే డబ్బులు వెళ్ళి కట్టేశారని చెప్తే మీరు 100% అయితే ఓటీపీ అయితే చెప్పేస్తారన్నమాట. కానీ మీకు నిజంగా తెలియదు ఆ ఆర్డర్ ఎప్పుడు బుక్ చేశారు, ఎందుకు బుక్ చేశారు, ఎవరు బుక్ చేశారు అని ఏం తెలియదు. మీ నెంబర్ మీద అయితే అది ఆర్డర్ అయితే రిప్లేస్ అయితే ఉంటుంది. సపోజ్ ఆ ఓటీపీ మీరు చెప్పారనుకోండి, మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుంది. ఈవెన్ విత్ ఇన్ ఏ సెకండ్లో మీ బ్యాంక్లో ఉన్న డబ్బులు అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఒక్క చిన్న క్లూ కూడా ఇవ్వకుండా అయితే వాళ్ళైతే మొత్తం డబ్బులు అయితే కట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి స్కామ్ చాలా పెద్దగా అవుతుంది మన ఇండియాలో. మెయిన్గా నడిచేది ఇదే మాట. ఇవే నేను కొన్ని సీరియల్స్ కూడా చూశాను, నేను హిందీ సీరియల్ అయితే చూస్తాను, తారక్ మెహతా కా ఉల్టా చష్మా. సో దాంట్లో కూడా ఇదే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నేను కొన్ని న్యూస్లో కూడా చూశాను, అండ్ మనం న్యూస్ పేపర్లో కూడా వస్తుంటాయి ఇలాంటి స్కామ్ అయితే జరుగుతుంది. సో వాళ్ళు ఎంతవరకు ఫ్రాడ్ చేస్తారంటే 50 crores, 100 crores, 200 crores, 500 crores అంతవరకు అయితే వాళ్ళైతే స్కామ్ చేస్తారు. ఈవెన్ మనం న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం, మంత్లీ వీక్లీ అయితే అది వస్తూ ఉంటాయి. అండ్ మన హైదరాబాద్ అయితే అన్ని స్టేట్కి అయితే మించిపోయింది ఇది ఫ్రాడ్ చేయడం. ఈవెన్ మనం బెంగళూరుకి అయితే కూడా మించిపోయాం ఇలా ఫ్రాడ్ చేయడంలో. గంజాయి కానీ, మర్డర్లు కానీ, ఇలా ఫ్రాడ్ చేయడం కానీ, ఈవెన్ బెంగళూరు కూడా అయితే మనం అయితే మించిపోయామన్నమాట. సో ఇలా అంటే ఫ్రాడ్ అయితే జరుగుతుంటుంది. ఆ డబ్బులు మీరు 10,000, 20,000 ఉంటే అయితే మన 1 month, 2 months, 3 monthsలో అయితే మనం అయితే డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. కానీ ఏకంగా 50 lakhs, 60 lakhs, 20 lakhs అంత డబ్బు ఉంటే మీరు మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, లేదా మీరు ఎక్కడైనా ఓన్ హౌస్ కోసం కన్స్ట్రక్షన్ చేయడానికి కావచ్చు, లేదా మీరు కొంత బిజినెస్ స్టార్ట్ చేయడానికి దానికోసం అయితే మీరైతే డబ్బులు అయితే దాపెట్టుకుని ఉంటారు. కానీ ఆ డబ్బులు జస్ట్ ఒక ఓటీపీ వల్ల వాళ్ళకి వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుందండి. ఆ డబ్బులు మళ్ళీ సంపాదించుకోవాలంటే మినిమం ఒక 10 years, 20 years, 50 years వాళ్ళు ఈవెన్ హోల్ లైఫ్స్లో అయితే మీరు అయితే దానికోసం అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం అయితే ఓటీపీ అయితే ఎవరికి చెప్పకండి. ఈవెన్ ఆర్బీఐ గవర్నమెంట్ కూడా అంటుంది మాతో కానీ ఇంకా వేరే వాళ్ళతో అయితే ఓటీపీ షేర్ చేయకండి. అండ్ పెద్ద సెలబ్రిటీస్ కూడా చెప్తుంటారు, అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఓటీపీ అయితే షేర్ చేయకండి. మనం అయితే కామన్గా మన టీవీలో అయితే చూస్తూ ఉంటాం. ఇంకో ప్రాసెస్ ఎలా చేస్తారంటే వాళ్ళు మెసేజ్లో అండ్ వాట్సాప్లో అండ్ జిమెయిల్ అయితే ఒక లింక్ అయితే పంపిస్తుంటారు. సపోజ్ ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ షేర్ చేశారనుకోండి, అన్ని ఇన్ఫర్మేషన్కి అయితే వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. సో దానికోసం అయితే ఎలాంటి లింక్ మీద అయితే క్లిక్ చేయకండి. అండ్ ఇలాంటి మెసేజ్ రాకుండా ఏం చేయాలంటే నేను నెక్స్ట్ వీడియో అయితే నేను షార్ట్ వీడియో చేస్తాను, ఎందుకంటే వీడియో చెప్తే నేను చాలా లాంగ్ అయిపోతుంది మాట. ఇన్ కేస్ ఇలా మీకు ఫ్రాడ్ జరిగిందంటే మీరు సైబర్ కేఫ్కి అయితే ఫస్ట్ అయితే కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చిన నెక్స్ట్ డేనే మీరు ఆర్బీఐ దగ్గరగా మీ నియర్ బై బ్రాంచ్కి వెళ్ళి అయితే మీరైతే మొత్తం చెప్పేసండి. సో ఎలా జరిగింది ఏందనేది మొత్తం అయితే వాళ్ళకైతే చెప్పేసండి.
3 డేస్లో మీకు అయితే అమౌంట్ రిఫండ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటుంది. సో అందుకోసం అయితే మీరు ఫస్ట్ కంప్లీట్ ఇచ్చినాక అయితే మీరుకైతే ఆర్బీఐ బ్యాంక్కి వెళ్ళి మీది ఆర్బీఐ కాకుండా మీది ఏ బ్యాంక్ ఉందో సో ఆ బ్యాంక్కి వెళ్ళి అయితే మీరు చెప్పండి. సో చెప్తే వితిన్ 3-4 డేస్లో అయితే మీ అమౌంట్ అయితే రిఫండ్ అయిపోతుంది. ఐ హోప్ గైస్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇంకా నాకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ కోలీగ్ మెంబర్కి అయితే షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.